హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మళ్ళీ కొత్త బ్లాగ్తో వచ్చా. ఈరోజు టాపిక్ ఏంటంటే మా ఫ్రెండ్స్ ఒక వెంచర్ సజెస్ట్ చేశారు. అసలు అది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఒకసారి వెళ్ళి చూసి నా కెమెరాతో షూట్ కూడా చేశాను. సో మీకు ఆ షార్ట్స్ అన్నీ పెడుతున్నాను, చెక్ చేయండి. అండ్ వెంచర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే దానికి అన్నీ ఆల్రెడీ ప్రీ బిల్ట్ ఉన్నాయి, కరెంట్ అన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అనమాట. సో మీరు వెళ్ళి ఒకవేళ బిల్డ్ చేసుకోవాలంటే బిల్డ్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ డైరెక్ట్గా మీరు ఆ స్థలం కొనుక్కుని ఉంచుకుని ఫ్యూచర్లో మళ్ళీ దాన్ని అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు అనమాట. సో చాయిస్ మీద అనమాట. ఇది ఇది ల్యాండ్ ఎక్కడ ఉందంటే మన యాదగిరిగుట్ట ఐడియా ఉంది కదా, యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుంది అనమాట. అలేర్ అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు దగ్గరలో ఉంటుంది. సో ఇంకా ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే ఆ ఏరియాకి చాలా దగ్గరలో మనకి మంచి మంచి తెలిసిందే కదా మీకు, యాదగిరిగుట్ట ఉన్నది. మళ్ళీ అదేంటది వెంకటేశ్వర స్వామిది పేరు నాకు ఐడియా రావట్లేదు, స్వర్ణగిరో ఏదో ఉంటుంది టెంపుల్. సో అదొకటి. ఇవి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. అండ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇది చాలా డెవలప్ అవుతుంది. ఎందుకు ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది అంటున్నానంటే, మీరు ఇప్పుడు ల్యాండ్ ఇక్కడ హైదరాబాద్ ఏరియాలో తీసుకోవాలంటే ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో మీ అందరికీ తెలిసిందే. అదే హైదరాబాద్ అవుట్ సైడ్ తీసుకున్నారంటే ల్యాండ్ ఒకలా ఉంటుంది రేటు. సో అక్కడ తీసుకున్నారనుకో, ఇప్పుడు ఇక్కడ రేట్ ఎంత ఉందో ఫ్యూచర్లో అంత రేట్ అక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఇప్పుడు తీసుకుని మీరు ఉంచుకున్నారనుకో, ఫ్యూచర్లో మీరు అమ్ముకుందాం అనుకున్న ల్యాండ్ వాల్యూ అలా అలా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు అమ్ముకున్న బోల్డ్ డబ్బులు వస్తాయి అనమాట. సో ఏంటి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈడేదో చెప్తున్నాడు ఏదో అవుతుందని అనుకుంటున్నారా? కాదు కదా. ఒకప్పుడు కేపీహెచ్పి కానీ లేదా మియాపూర్ అటు సైడ్ ల్యాండ్ ఏరియాలో పెద్ద తక్కువ రేటుకు ఉండి కదా, పెద్ద ఎక్కువ రేటు ఏముండి కాదు కదా. ఇప్పుడు ఎంత ఉంది రేటు? ఒక రేంజ్లో పెరిగింది కదా. సో అలాగే ఫ్యూచర్లో ఆ ల్యాండ్ రేట్లు కూడా బేభత్సంగా పెరుగుతాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. సో ఈ వెంచర్ ఎవరిదంటే భువనేశ్వరి గ్రూప్ వాళ్ళది. వాళ్ళవి దగ్గర ఒక 14 వెంచర్లు ఉన్నాయండి. 15 ఇప్పుడు కొత్తగా పెడుతున్నారంట. సో ఆ వెంచర్ కూడా వస్తుంది. మీకు బీరోల్లో షార్ట్స్ వస్తాయి చూడండి. అక్కడ పార్క్ ఉంది, మళ్ళీ ఒక వెంచర్లో అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో కొన్ని వెంచర్స్లో ఇవన్నీ ఏర్పాటు చేశారు, కొన్ని వెంచర్స్లో ఇంకా చేస్తున్నారు అన్నమాట. స్విమ్మింగ్ పూల్ అనేది ఒక వెంచర్లో ఉంది, ఇంకా కొన్ని వెంచర్లో అవి కూడా ఫ్యూచర్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో బట్ ప్రతి వెంచర్లో అయితే పార్క్ అయితే కంపల్సరీగా ఉంది. అండ్ కరెంట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో మీరు వెళ్ళి బిల్డ్ చేసుకోవాలంటే బిల్డ్ చేసుకోవచ్చు, లేదంటే ల్యాండ్ కొనుక్కుని ఉంచుకుని తర్వాత అమ్ముకుందాం అనుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఎందుకు చాలా మంచిదని చెప్తున్నానంటే, హైవే పక్కనే ఉందన్నమాట. మీరు నెంబర్ 3 అనుకోండి, హైవే పక్కనే ఉంటుంది. ఇంకా కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే 1 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి అంతే హైవేకి. సో ఏం ప్రాబ్లం లేదు. ఏముంది, మనకి రేటు తగ్గుతుంది. ఇప్పుడు తక్కువ రేటుకి వస్తుంది, ఫ్యూచర్లో అది రేటు బేవచ్చంగా పెరుగుతుంది. అప్పుడు మీరు అమ్మేసుకుంటే ఒక రేంజ్లో వస్తుంది కదా డబ్బులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 40 లక్షలకో 50 లక్షలకో మీరు కొన్నారనుకుందాం, అది ఫ్యూచర్లో డబల్ ట్రిపుల్ అవ్వే అవకాశం ఉంటుంది కదా. అదే 2 కోట్లు అవ్వచ్చు, 3 కోట్లు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. సో రేటు బేవచ్చంగా పెరుగుతుంది. ఎందుకంటే అది ఎందుకు పెరుగుతుంది, అది కూడా అక్కడ కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే అదంతా టెంపుల్ ఏరియా. యాదగిరిగుట్ట ఉంది, మళ్ళీ స్వర్ణగిరి ఉంది, ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి. మళ్ళీ ఎయిమ్స్ కాలేజ్ కూడా దగ్గరలోనే ఉంటుంది. సో ఇవన్నీ మనకి డెవలప్మెంట్కి చాలా ఈజీగా, వాటి వల్ల డెవలప్మెంట్ బాగా వస్తుంది. జనాలు కూడా ఇప్పుడు అక్కడ పాపులేషన్ ఇది వరకు అంత ఉండేది కాదు, ఇప్పుడు కూడా పెరుగుతుంది మెల్లిమెల్లిగా. సో ఫ్యూచర్లో ఇంకా బాగా పెరుగుతుందండి, ఇంకా డెవలప్ చేస్తారు, బాగా డెవలప్ అవుతుంది. సో మీరు కనుక ఆ ఏరియాలో ఏమన్నా వెంచర్ కానీ ఏమన్నా తీసుకున్నా, అదే ఫ్లాట్స్ ఏమన్నా తీసుకున్నా కానీ, ఏదన్నా తీసుకోవాలని మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, మీకు నెంబర్ యాడ్ చేస్తాను. అండ్
ఇది ఏంటంటే టెంపుల్ టౌన్ అని అంటున్నారు, భువనేశ్వరి గ్రూపే కాకపోతే టెంపుల్ టౌన్ అన్నమాట. ఈ బ్రోచర్ ఉంది, సో బ్రోచర్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీకు ఎవరికన్నా ఏమైనా కావాలన్నా నాకు ఫోన్ చేశారంటే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. అండ్ బ్రోచర్ కూడా మీకు ఇప్పిస్తాను. సో నాకు ఒకసారి ఫోన్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను అనమాట. ఓకే, ఏంటంటే వీడియోలో నేను చెప్పాలనుకున్నది మెయిన్ మ్యాటర్ అయ్యే చెప్పగలను, మొత్తం డీటెయిల్స్ అంటే వీడియోలో చెప్పలేం. సో మీరు అది చెక్ చేయండి, వీడియో చెక్ చేసి ఒక్కసారి నాకు కాల్ చేయండి. సో మీకు తర్వాత డీటెయిల్స్ అన్ని మొత్తం చెప్తాను అనమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఫ్లోలో కలుద్దాం, అంతవరకు సెలవు.